హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం హానర్ 300 సిరీస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు, గుర్తుపెట్టుకోండి. దీంట్లో 3 మొబైల్స్ లాంచ్ చేశారు. హానర్ 300, హానర్ 300 ప్రో, హానర్ 300 అల్ట్రా. ఈ 3 మొబైల్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం హానర్ 300 ప్రో అలాగే హానర్ 300 అల్ట్రా ఈ 2 మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఓకేనా, దాదాపు సేమ్ ఉంటాయి అనమాట, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ తప్ప ఇంకేం లేవు అనమాట. ఓకేనా, ఫస్ట్ ఈ 2 మొబైల్ సైజులు చూసుకుంటే సేమ్ ఉంటాయి అనమాట. సేమ్ టెక్నాలజీస్ని అయితే యూజ్ చేయడం జరిగింది. డిస్ప్లే సైజ్ చూసుకున్నట్టయితే 6.78 ఇంచెస్ క్వాడ్ ఫార్వర్డ్ ఓఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది. అది కూడా 1.5K రిజర్వేషన్ ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 4000 నిట్స్ వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 1200 నిట్స్ వచ్చేసి HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి అనమాట. HBM అంటే హై బ్రైట్నెస్ మోడ్, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఏంటంటే 3840Hz PWM డిమ్మింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఐ కంఫర్ట్ ఉంటుంది అని అయితే చెప్తున్నారు. ఈ 2 మొబైల్స్ కూడా సేమ్ డిస్ప్లేలు. ఇక ప్రాసెసర్స్ చూసుకున్న సేమ్ ఉంటాయి అనమాట. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఇక ర్యామ్లు చూసుకున్నట్టయితే రెండిట్లో కూడా సేమ్ ఉంటాయి. LPDDR5X ర్యామ్ ఉంటుంది. 12GB 16GB ర్యామ్ ఉంటుంది అనమాట. ఇక స్టోరేజెస్ చూసుకున్నట్టయితే ప్రోలో చూసుకున్నట్లయితే 512GB ఉంటుంది అనమాట. ఆల్ట్రాలో చూసుకుంటే 512GB 1TB ఉంటుంది అనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇక బ్యాటరీ చూసుకున్నా కూడా సేమ్ ఉంటుంది అనమాట. రెండిట్లో కూడా 5300 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్స్ వైడ్ ఛార్జింగ్కి 80 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే సేమ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మెయిన్ కెమెరా చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX906 సెన్సార్ ఉంటుంది, విత్ OIS ఉంటుంది. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్స్ చూసుకున్నట్టయితే పోర్ట్రేట్ టెలిఫోటో లెన్స్ అనమాట. ఇది చూసుకున్నట్టయితే సోనీ IMX856 సెన్సార్ ఉంటుంది, విత్ OIS ఉంటుంది. OIS అంటే తెలుసు కదా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఓకేనా, 3x జూమ్ చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టు రెండిట్లో కూడా సేమ్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ IMX906 సెన్సార్ అయితే ఉంటుంది అనమాట. ఇక ఈ 2 మొబైల్కి సంబంధించిన అడిషనల్ ఫీచర్స్ అయితే సేమే ఉంటాయి, ఒక్క చేంజ్ తప్ప. ఏంటంటే ప్రోలో చూసుకున్నట్టయితే ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటాయి. అల్ట్రాలో చూసుకుంటే ఏంటంటే అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇక మిగతా అంటే సేమ్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక Android 15 మీద వస్తుంది. మ్యాజిక్ OS 9.0 మీద వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది. NFC ఉంది. IR బ్లాస్టర్ సపోర్ట్ ఉంది. IP65 రేటింగ్ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే బ్లూటూత్ వచ్చేసి ఒక చిన్న డౌట్ ఉందన్నమాట. బ్లూటూత్ 5.4 టెక్నాలజీ యూజ్ చేశారా లేకపోతే బ్లూటూత్ 5.3 టెక్నాలజీ యూజ్ చేశారా, ఇది ఒక్కడైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఓకేనా, ఇక 2 మొబైల్స్ థిక్నెస్ చూసుకున్న సేమ్ ఉంటాయి అనమాట. 8.2 mm థిక్నెస్ ఉంటుంది. ఇక్కడ ప్రోలో చూసుకున్నట్లయితే 199 grams వెయిట్ ఉంటుంది అనమాట. ప్రో చూసుకుంటే ఆల్ట్రాలు ఏంటంటే ఇక్కడ 2 విధాలుగా ఉందన్నమాట. గ్లాస్ చూసుకుంటేనేమో 199 grams ఉంటుంది. లెదర్ చూసుకున్నట్లయితే 198 grams ఉంటుంది అనమాట. ఓకేనా, అడిషనల్ ఫీచర్స్ కూడా సేమ్ ఉన్నాయి అనమాట. నేను చెప్పిన ఒక డిస్ప్లే అంటే ఫింగర్ ప్రింట్ సెన్సారే కొద్దిగా వేరే వేరే టెక్నాలజీని యూజ్ చేశారు, కానీ మిగతా అంతా సేమ్ ఉంటుంది అనమాట. ఉంటే ఇంకా ఏమైనా అడిషనల్గా ఆల్ట్రాలో కొద్దిగా అడిషనల్ ఫీచర్స్ ఎక్కువ ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. మెయిన్ అయితే సేమ్ ఉన్నాయి అనమాట. ఆల్ట్రా ప్రైజెస్ అయితే ఒకసారి చూద్దాము. 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 48,900 రూపాయలు పెట్టారు. అలాగే 16GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 54,700 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద చేస్తే ఒకసారి మీరు చెక్ అనేది చేయండి, మీకు మొత్తం అర్థమైపోతుంది. ఇక ప్రో చూసుకున్నట్లయితే దీన్ని బేస్ మోడల్ ఉంటుంది కదా, 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 39,500 రూపాయలు పెట్టారు. అలాగే 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 43,000 రూపాయలు పెట్టారు. అలాగే 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 46,500 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగిందనమాట. కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి స్క్రీన్ మీద వేస్తే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం హానర్ 300 మొబైల్కి సంబంధించిన స్పెక్స్ చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 1.5K రిజల్యూషన్తో వస్తుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దీని పిక్సెల్స్ చూసుకుంటే 2664x1200 పిక్సెల్స్ ఉంటాయి. 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 1200 నిట్స్ వచ్చేసి HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. HBM అంటే నేను ముందే చెప్పాను బ్రైట్నెస్ లెవెల్స్ అంటే. ఇక్కడ చూసుకున్నట్టయితే 3840Hz PWM డిమ్మింగ్ సపోర్ట్ చేస్తుంది. ఐ కంఫర్ట్ కూడా ఉంటుంది అనమాట. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ ఉంటుంది. 8GB 12GB 16GB ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 256GB 512GB స్టోరేజ్ ఉంటుంది. బ్యాటరీ చూసుకుంటే 5300 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్స్ వైడ్ ఛార్జింగ్ అయితే ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే
50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, సోనీ IMX906 సెన్సార్ ఉంటుంది, విత్ OIS తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ OIS అంటే. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి, విత్ ఆటో ఫోకసింగ్ తో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ ఉంటుంది, సోనీ IMX906 సెన్సార్ తో అయితే రావడం జరుగుతుంది. ఇది చూసుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, Android 15 తో వస్తుంది, మ్యాజిక్ OS 9.0 మీద వస్తుంది. ఓకేనా. ఇది చూసుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, అలాగే వైఫై సపోర్ట్ ఉంది, బ్లూటూత్ 5.3 కి సపోర్ట్ చేస్తుంది, NFC సపోర్ట్ కూడా ఉంది. థిక్నెస్ చూసుకుంటే 6.97 mm థిక్నెస్ ఉంటుంది, అలాగే 175 grams వెయిట్ ఉంటుంది, IP65 రేటింగ్ కూడా ఉంటుంది, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కూడా ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఈ మొబైల్ ప్రైస్ చూద్దాం ఇప్పుడు మనం. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 26,700 రూపాయలు పెట్టారు. అలాగే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 29,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. అలాగే 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 32,500 రూపాయలు పెట్టారు. అలాగే 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 34,900 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి మీరు చెక్ అనేది చేయండి. ఇవే Honor 300 సిరీస్ కి సంబంధించిన మొత్తం మొబైల్స్ అనమాట. రేపు వచ్చేసి మనకి ఏంటంటే Redmi Note 14 సిరీస్ అయితే మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయన్నమాట. అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.